హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో హెల్దీగా కారం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. హాట్ ఇష్టపడే వారికి మంచి స్నాక్ రెసిపీ అండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మరి ఇంకా లేట్ చేయకుండా గోధుమ పిండితో హెల్దీగా మరింత టేస్టీగా కరకరలాడే కారం గవ్వల్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. కారం గవ్వల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. మనం గోధుమ పిండిని తీసుకున్న అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వను యాడ్ చేయడం వలన గవ్వలు మరింత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. అందులోని రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకొని ఇలా ఒకసారి చేతితో నలిపి వేసుకోండి. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి తగ్గేంత వరకు మొదటిగా గరిటెతో కలుపుకొని ఆయిల్ వేడి తగ్గాక చేతితో పిండిని ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుకున్నాక పిండిని ఇలా కొద్దిగా తీసుకుని ఇలా వేళ్లతో ప్రెస్ చేసి చూడండి. ఇలా ముద్దలా ఫామ్ అయితే మనం వేసిన ఆయిల్ సరిపోయినట్లేనండి. ఇలా ముద్దలా ఫామ్ అవ్వకపోతే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసుకొని పిండిని కలుపుకోవాలి. మనం రవ్వను వేసాం కాబట్టి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. ఈ పిండిని నాననివ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని అన్ని ఈక్వల్ సైజుల్లో ఉండేలాగా ఇలా బాల్స్ కింద చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గవ్వల చెక్కని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం చేసిన బాల్స్ని గవ్వల చెక్క మీద ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఫోర్క్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఫోర్క్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా గవ్వలన్నీ ముందుగానే తయారు చేసుకొని గవ్వలు ఆరకుండా పైన మూతతో కవర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే గవ్వల్ని వేసుకొని వేయించుకోవాలి. గవ్వల్ని వేయగానే వెంటనే కదపకుండా గవ్వలు కొద్దిగా వేగిన తర్వాత మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే గవ్వలన్ని వైపులా సమానంగా వేగుతాయండి. ఆయిల్ నురగ తగ్గి గవ్వలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఆయిల్ నుండి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోవు. అలాగే మిగిలిన గవ్వల్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఈ గవ్వల్ని ఇలాగే తినేయొచ్చండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఉంటుందండి. అలాగే ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకొని చేతితో ఒకసారి గవ్వల్ని బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే ఆయిల్లో ఫ్రై చేసిన ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. చాలా ఈజీగా గోధుమ పిండితో ఈ కారం గవ్వల్ని తయారు చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ఈ కారం గవ్వల్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.